హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ ఛానల్. ఈరోజు మనం సీటెట్లో సైకాలజీ చాప్టర్లో ఉన్నటువంటి 5th చాప్టర్ అయినటువంటి చాప్టర్ చూద్దాము. అయితే ఇప్పుడు ఆ 5th చాప్టర్లో మనకి జీన్ పియాజే, లారెన్స్ కోహెల్బర్గ్, అదేవిధంగా వైగాట్స్కి వీళ్ళు ముగ్గురు ఉంటారు. నేను ఆ ముగ్గురు థియరీస్ సపరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ జీన్ పియాజీ కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు సెకండ్ది లారెన్స్ కోహెల్బర్గ్ థియరీ అనమాట. ఈ లారెన్స్ కోహెల్బర్గ్ థియరీ అనేది మోరల్ డెవలప్మెంట్ థియరీ. ఈ మోరల్ డెవలప్మెంట్ థియరీ ఆయన స్టార్ట్ చేయడానికి కారణం ఎవరంటే జీన్ పియాజే అనమాట. ఈ జీన్ పియాజే థియరీ ఉంది కదా, కాగ్నేటివ్ థియరీ ఉంది కదా, ఆ కాగ్నేటివ్ థియరీ అంటే ఏంటి? కాగ్నేటివ్ అంటే సంజ్ఞానాత్మక అని చెప్పుకున్నాం. కాగ్నేటివ్ అంటే ఫిజికల్, మెంటల్, మోరల్. ఫిజికల్, మెంటల్, మోరల్, లాజికల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటే దాన్ని కాగ్నేటివ్ థియరీ అంటారు. అయితే ఇప్పుడు ఆ కాగ్నేటివ్ థియరీలో కోహెల్బర్గ్ ఏం చేశాడు? మోరల్ డెవలప్మెంట్ జీన్ పియాజీ రాసినటువంటి బాటలో ఈయన దాన్ని మోరల్ డెవలప్మెంట్ తీసుకుని దాన్ని ఇంకొంచెం డెవలప్ చేశాడు. ఏ విధంగా డెవలప్ చేశాడో మనం ఇక్కడ చెప్పుకుంటాం ఇప్పుడు, ఓకేనా? అదే విధంగా డెవలప్ చేశాడో మనం చెప్పుకుంటున్నాం. చూడండి ఒకసారి. లారెన్స్ కోహెల్బర్గ్ ఎక్స్టెండ్ ది వర్క్ ఆఫ్ జీన్ పియాజీ బై టేకింగ్ పియాజీ బేసిక్ ఐడియాస్. అంటే పియాజీ యొక్క బేసిక్ ఐడియాస్ తీసుకుని ఆయన ఇంకా డెవలప్ చేశాడు. ఎవరు? కోహెల్బర్గ్ డెవలప్ చేశాడు. అబౌట్ మోరల్ డెవలప్మెంట్. దేని గురించి చేశాడు? మోరల్ డెవలప్మెంట్ అండ్ డెవలపింగ్ దెమ్ ఇంటూ ఏ మోర్ డీటెయిల్డ్ అండ్ సిస్టమాటిక్ థియరీ. దాన్ని ఒక సక్రమైన మార్గంగా, ఒక సిస్టమాటిక్ థియరీగా పిల్లవాడు ఏ వయసులో ఏ విధంగా ఎదుగుతాడు, ఎలా డెవలప్మెంట్ అవుతాడనేది ఆయన ఒక వరుస క్రమం అనేది ఇచ్చాడనమాట. మోరల్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ చిల్డ్రన్ లెర్న్ వాల్యూస్. నైతిక, మోరల్ అంటే నైతిక అనమాట. నైతిక వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది? చూడండి. నైతిక వికాసం అంటే నిజాయితీ, గౌరవం మరియు కైండ్నెస్ అనమాట. కైండ్నెస్ అంటే సహకార భావం ఉండే విధంగా పిల్లలు అనేవాళ్ళు ఎదుగుతారు. అండర్స్టాండ్ రూల్స్ అండ్ ఫెయిర్నెస్ అంటే ఎటువంటి దాపరికం లేకుండా, రూల్స్ అంటే నియమాలు. డెవలప్ కాన్షియన్స్ అంటే ఇన్నర్ వాయిస్ అనమాట. పిల్లవాడు దగ్గరగా పిల్లవాడికి 3 నుంచి 4 సంవత్సరాల వయసు వచ్చేవరకు పిల్లవాడిలో ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. ఆ ఇన్నర్ వాయిస్ ఏంటంటే తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట. అది డెవలప్ అవుతుంది. అదేవిధంగా మేక్ డిసిషన్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. పిల్లవాడు ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునే స్థాయి వరకు ఆయన మొత్తం డెవలప్ చేశాడు అనమాట. అది ఏ విధంగా డెవలప్ చేశాడు అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, మోరల్ డెవలప్మెంట్ ఉంది కదా. మోరల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ స్టేజ్ వచ్చి ఇన్ఫాన్సీ స్టేజ్ అనమాట. ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే తెలుసు కదా, స్కూలుకు కూడా వెళ్ళక ముందు ఉన్నటువంటి స్టేజ్ అనమాట. అంటే నవజాత శిశువు లేదా శైశవ దశ అనుకోండి, శైశవ దశ అనమాట. మోరల్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ రైట్ ఆర్ రాంగ్. అంటే 0 నుంచి 2 సంవత్సరాల వయసులో పిల్లవాడికి ఏది తప్పు ఏది ఒప్పు ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు అనమాట. మోరల్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్. నైతిక వికాసం అంటే ఏంటంటే అసలు ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకోవటమేనమాట. అన్లైక్ అంటే ఏ విధంగా కాదు, ఫిజికల్ గ్రోత్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ అనమాట. ఇప్పుడు శారీరక వికాసం ఉంది. శరీరం అనేది మన వయసు పెరిగే కొద్దీ మనం పోషకాహార విలువలతో ఉన్నటువంటి ఆహారం తినకపోయినా సరే 99%లో అందరిలో ఫిజికల్ గ్రోత్ అనేది జరుగుతుంది. కానీ మానసిక వికాసం అంటే మెంటల్ గ్రోత్ జరగాలంటే ఖచ్చితంగా దానికంటూ సరైన ఫుడ్ ఉండాలి. ఉంటేనే మానసిక వికాసం అనేది జరుగుతుంది అనమాట. మెంటల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆ మెంటల్ హెల్త్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే శరీరం ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా పెరగదనమాట. మెంటల్ హెల్త్ అనేది ఆటోమేటిక్గా పెరగదు. దానికి ఏం కావాలి? గైడెన్స్ కావాలి. ఎవరు గైడెన్స్ కావాలి? పేరెంట్స్ అండ్ టీచర్స్. ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. పేరెంట్స్ అంటే ప్రైమరీ సోర్స్ ఉండాలి. టీచర్స్ అంటే సెకండరీ. టీచర్స్ అన్నా, స్కూల్ అన్నా, క్లాస్ రూమ్ అన్నా, ఫ్రెండ్స్ అన్నా, పియర్స్ అన్నా సరే సెకండరీ ఏజెన్సీ అనమాట వాళ్ళందరూ. ఇప్పుడు ఈ మోరల్ డెవలప్మెంట్లో స్టేజ్ 1 చూడండి. స్టేజ్ 1 ఏంటంటే ఇన్ఫాన్సీ అంటే శైశవ దశ అంటే ఇక్కడ మీకు ఏ విధంగా చెప్పాలంటే ఎట్ ది స్టేజ్ ఏ బేబీ డస్ నాట్ అండర్స్టాండ్ రూల్స్. ఈ వయసులో పిల్లలకి ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. దేర్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఈజ్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ ఫిజికల్ ఫీలింగ్ అండ్ నీడ్స్. ఈ వయసులో పిల్లలకి ఏంటంటే వాళ్ళ శారీరక అవసరాలు కనుక తీరిపోతే అది కరెక్టు, శారీరక అవసరాలు తీరకపోతే అది ఒప్పు అనమాట. అది ఏ విధంగా అనేది ఒక ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి.
ఒక 6 నెలల పాపకు ఆకలి వేసినప్పుడు, అంటే ఒక 6 మంత్స్ బేబీకి కనుక ఆకలి వేసింది అనుకోండి, గట్టిగా ఏడుస్తుంది. పక్కన ఎవరున్నారనే చూడదు. పక్కన ఎవరున్నారనే చూడకుండా గట్టిగా ఏడుస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ముఖ్యమైన పనిలో ఉన్నారా లేదా అని పడుకున్నారా అని ఆ పాప ఆలోచించదు. ఎందుకంటే ఆ పాపకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలియదు. కాబట్టి ఏడుస్తుంది. ఆ ఏడ్చినప్పుడు ఆకలేస్తుందని చెప్పి అమ్మ అన్నం పెడుతుంది. అక్కడ ఆ పిల్ల కానీ లేదంటే ఆ పాప కానీ అవసరం తీరిపోయింది కాబట్టి అది రైటు. అదే ఆకలి వేసినప్పుడు పాప కనుక ఏడ్చినప్పుడు తల్లి పట్టించుకోకపోతే అది చెడు అనమాట. ఆకలితో అదే విధంగా ఉంటే అది పిల్లవాడికి మనసులో చెడుగా మిగిలిపోతుంది. ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే 0 నుంచి 2 సంవత్సరాల వయసులో పిల్లలకు అన్నమాట వాళ్ళ శారీరక అవసరాలు అంటే ఆహారం, దప్పిక, స్నానం, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేయటం ఇవన్నీ అవసరాలు అన్నమాట. పిల్లవాడు తను ఏడుస్తాడు, తనకి ఏదన్నా కావాలంటే ఏడుస్తాడు. పిల్లవాడికి ఆ వయసులో ఏది కరెక్టు ఏది తప్పు అనేది తెలియదు అనమాట. ఏడవటం వల్ల పిల్లవాడికి ఫలాంది కావాలని చెప్పి మనం గ్రహించి ఆ పిల్లవాడికి సమయానుసారం అది అందిస్తాం అన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టేజ్ చూడండి. సెకండ్ స్టేజ్ ఏంటంటే సెకండ్ స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్, వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్. చిల్డ్రన్ బిగన్ టు రియలైజ్ దట్ అదర్ పీపుల్ ఎగ్జిస్ట్ అండ్ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ బట్ దే మోస్ట్లీ ఒబే టు అవాయిడ్ ట్రబుల్. ఈ వయసులో పిల్లలు తనతో పాటు ఈ భూమి మీద వేరే మనుషులు కూడా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా నివసిస్తారు, వాళ్ళకంటూ వాళ్ళకు సంబంధించినటువంటి సపరేట్ రూల్స్ అనేవి ఉంటాయి అని చెప్పి పిల్లవాడు భావిస్తాడు. సీటెట్లో డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇన్ విచ్ స్టేజ్ ద చైల్డ్ రియలైజ్ దట్ అదర్ పీపుల్ ఆల్సో ఎగ్జిస్ట్ అని చెప్పి డైరెక్ట్ బిట్ ఇది. ఎక్కడ? ఎర్లీ చైల్డ్హుడ్లో అనమాట. ఎర్లీ చైల్డ్హుడ్ అకార్డింగ్ టు కోల్బర్గ్ స్టూడెంట్స్ ఆర్ చైల్డ్ రియలైజ్ దట్ అదర్ పీపుల్ ఎగ్జిస్ట్ ఇన్ విచ్ స్టేజ్ అని డైరెక్ట్గా బిట్ అడుగుతారు ఎర్లీ చైల్డ్హుడ్లో అనమాట. దీని లాజిక్ అని ఉంది కదా చూడండి. ఐ డూ వాట్ అడల్ట్ సే సో ఐ డోంట్ గెట్ ఇన్ ట్రబుల్. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏదన్నా ఒక పని చెప్పారనుకోండి, పలానా షాప్కి వెళ్ళి రమ్మన్నారు అనుకోండి, వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా తిట్టించుకోవటం కానీ వాళ్ళ ద్వారా బాధపడటం కానీ పిల్లలకు నచ్చదు. ఎందుకంటే ట్రబుల్లో పడరు. ఎందుకంటే ట్రబుల్లో పడటానికి ఈ వయసులో ఒప్పుకోరు. ఆల్రెడీ అక్కడ చెప్పాం, మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు రూల్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పింది పాటించాలి, పాటించకపోతే ఏమొస్తుంది? పనిష్మెంట్ వస్తుంది. కాబట్టి పిల్లవాళ్ళు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా వింటారు ఈ వయసులో. ఇక్కడ చూడండి, ఒబీడియన్స్ అంటే ఏంటి? గౌరవం. దే డోంట్ అండర్స్టాండ్ వై హిట్టింగ్ ఈజ్ రాంగ్. అంటే వాళ్ళకి తెలియదు ఆ వయసులో కొట్టడం ఎందుకు తప్పని. దే జస్ట్ నో హిట్టింగ్ లీడ్స్ టు బీయింగ్ పనిష్డ్. అంటే ఎవరినన్ను కొట్టినప్పుడు అమ్మవాళ్ళు ఏం చేస్తారు? దండిస్తారు. అందుకనే వేరే వాళ్ళని కొట్టకూడదు, అది తప్పని మనకు తెలిసింది. ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక చిన్న బాబు డైనింగ్ టేబుల్ మీద ఉన్న చాక్లెట్ని చూడగానే తినాలనుకుంటాడు. కానీ తన తల్లి భోజనం చేసే ముందు చాక్లెట్ ముట్టుకోకూడదు, తింటే దెబ్బలు పడతాయని చెప్పడం అతనికి గుర్తుంటుంది. అప్పుడు బాబు ఏం ఆలోచిస్తాడు? పిల్లవాడు ఏం ఆలోచిస్తాడు? నేను ఇప్పుడు ఇది తింటే అమ్మ నన్ను కొడుతుంది, అందుకనే పిల్లవాడు తిండనమాట. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ డైనింగ్ టేబుల్ మీద చాక్లెట్ చూసినా తిండవు. ఎందుకు? వాళ్ళమ్మ కొడుతుంది, అతని బొమ్మలు లాగేసుకుంటుంది, లేదా అతన్ని శిక్షిస్తుంది. అందుకని అని చెప్పి పిల్లవాడు దాన్ని ముట్టుకోడు. ఇక్కడ పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు? చూడండి. ఇక్కడ ఆ బాబు చాక్లెట్ తినకపోవడానికి కారణం అది ఆరోగ్యంకి మంచిది కాదనో లేదా క్రమశిక్షణనో కాదు, కేవలం శిక్ష నుండి తప్పించుకోవడానికి మాత్రమే ఈ వయసులో పిల్లవాడు అనేవాడు నటిస్తాడనమాట. ఏది? వాళ్ళ మాట వింటున్నట్టుగా, వాళ్ళు చెప్పిన బాటలో నడుస్తున్నట్టుగా, అంటే గౌరవం చూపిస్తున్నట్టుగా నటిస్తాడు పిల్లవాడు ఈ వయసులో. తర్వాత చూడండి, స్టేజ్ 3 చూడండి. ఇది ప్రీ స్కూల్ ఏజ్ అనమాట. అంటే పాఠశాల చేరక ముందు వయసు అనమాట. పాఠశాల పూర్వదశ అనమాట. ఇది పాఠశాల పూర్వదశ. దిస్ ఈజ్ ఏ మేజర్ టర్నింగ్ పాయింట్ వేర్ చిల్డ్రన్ స్టార్ట్ టు కేర్ అబౌట్ వాట్ అదర్స్. ఇక్కడేంటి? పిల్లవాళ్ళు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, పక్క వాళ్ళ దగ్గర మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తాడనమాట. ఈ వయసు అంతా, అంటే ఈ స్టేజ్ అంతా అదే విధంగా ఉంటుందన్నమాట. పిల్లవాడు గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతాడు. గోల్డెన్ రూల్స్ అంటే ట్రీటింగ్ అదర్స్ హౌ యూ వాంట్ టు బీ ట్రీటెడ్. అంటే ఈ వయసులో పిల్లవాడు, నేను ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే నాకు ఇంకోళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, నేను ఈ పెన్ ఇస్తా నువ్వు నాకు ఆ చాక్లెట్ ఇస్తావా, నేను ఈ ఎరేజర్ ఇస్తా నువ్వు నాకు పెన్ ఇస్తావా, ఈ విధంగా ఆలోచిస్తాడనమాట పిల్లవాడు ఈ ప్రీ స్కూల్ వయసులో. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి. ఒక 5 ఏళ్ళ బాబు
తన బొమ్మలను ఆడుకున్న తర్వాత వాటంతటా అవే సర్దుతాడు. అంటే ఆ పిల్లవాడు ఆడుకున్న తర్వాత తనంతట తానే సర్దుతాడు అనమాట ఆ బొమ్మలు. అతను అలా ఎందుకు చేస్తాడంటే, నేను బొమ్మలు సర్దితే అమ్మ నన్ను మంచి బాబు, గుడ్ బాయ్ అని మెచ్చుకుంటుంది. అమ్మ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి? శిక్ష భయం కంటే తల్లిదండ్రుల నుండి మెప్పు కోరుతారనమాట. అంటే వాళ్ళు నన్ను పొగడాలి, వాళ్ళ దృష్టిలో నేను మంచిగా ఉండాలని చెప్పి ఇక్కడ పిల్లవాడు ఆశిస్తాడు. మన సెకండ్ స్టేజ్ ఏంటి? మన సెకండ్ స్టేజ్లో శిక్ష నిందని తప్పించుకోవటం. థర్డ్ స్టేజ్లో ఒక గుడ్ బాయ్గా ఉండాలని చెప్పి ఆశిస్తాడనమాట. వీటి గురించి నెక్స్ట్ చెప్తాను. ఇవి జస్ట్ మీకు ఒక దాని ఇంట్రడక్షన్ లాగా అనమాట. ఈ స్టేజెస్ అన్నీ వీటి గురించి ఈ స్టేజెస్ అయిపోయిన తర్వాత క్లారిటీగా ఉంటుంది మీకు. ఇక్కడ ఇవి అర్థమైతే నెక్స్ట్ ఈజీగా అర్థమైతే. ఇప్పుడు స్టేజ్ 4 చూడండి. ఈ స్టేజ్ 4 వచ్చేసరికి చిల్డ్రన్ స్టార్ట్ టు లుక్ ఎట్ ది బిగ్గర్ పిక్చర్ అనమాట. పిల్లలు రూల్స్ అండ్ సోషల్ ఆర్డర్. ఇక్కడ ఏంటంటే పిల్లవాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు, సోషల్ రూల్స్ ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రోడ్ అంతా ఖాళీగా ఉన్నా సరే రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి, అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. ఇటువంటి భావాలు పిల్లల్లో కలుగుతాయి అన్నమాట. రూల్స్ ఆర్ నెససరీ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ అలాంగ్ అని చెప్పి పిల్లవాళ్ళకి ఈ వయసులో రూల్స్ అనేది పాటించాలి. రూల్స్ అందరికి సమానం అనే భావన కలిగిద్ది. ఏ విధంగా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక 9 ఏళ్ల బాబు తన తండ్రితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. రోడ్డు ఖాళీగా ఉన్న రెడ్ సిగ్నల్ పడగానే ఆ బాబు తన తండ్రి ఆపమని చెబుతాడు. ఇక్కడ ఆ పిల్లవాడు ఏ మోరల్ వాల్యూ, ఏ నైతికత సాధించాడు? రోడ్డు ఖాళీగా ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. సిగ్నల్ పడితే ఆపడం అనేది ఒక రూల్. మనం రూల్స్ పాటించకపోతే సమాజంలో గందరగోళం ఏర్పడుతుంది. రూల్స్ ఫాలో అవ్వకుండా మనం వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ జరిగిద్ది. ఆ విధంగా రూల్స్ అనేది అందరూ ఫాలో అవ్వాలని చెప్పి నమ్ముతాడనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ ఒక 10 ఏళ్ల అమ్మాయి క్లాస్ మానిటర్గా ఉంది. ఆమె తన ప్రాణ స్నేహితురాలు క్లాసులో అల్లరి చేసినా సరే టీచర్కి ఆమె పేరును నోట్ చేసి ఇస్తుంది. ఇక్కడ స్నేహితురాలు కావచ్చు, కానీ అక్కడ ఏంటి? డ్యూటీ నిర్వహించాలి. అంటే కరెక్ట్గా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, ప్రతిపక్ష దాని ఏమంటారు పాక్షికత చూపించకూడదు. అంటే ఒకళ్ళకి మంచిగా ఒకళ్ళకి చెడుగా ఫ్రెండ్షిప్ ఉంది కదా అని చెప్పి ఆ విధంగా చూడకూడదు, పక్షపాతం చూపించకూడదు అనమాట. ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి పిల్లవాళ్ళు గ్రహిస్తారు. తర్వాత చూడండి మనకి 5th స్టేజ్ అనమాట. ఈ 5th స్టేజ్ దీన్ని ఏమంటారు? ప్రీ టీన్స్ ఆర్ టీనేజ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. టీనేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సీటెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టీనేజ్ అనేది. ఒకసారి నేను మీకు కింద ఎగ్జాంపుల్ చెప్తే ఇవన్నీ అర్థమైపోద్ది. ద స్టేజ్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ చైల్డ్ ఫైండింగ్ హర్ ఓన్ ఐడెంటిటీ అండ్ అండర్స్టాండింగ్ రైట్ ఫ్రమ్ రాంగ్ ఇన్ ఏ డీపర్ లెవెల్. ఈ వయసు వచ్చేసరికి పిల్లవాడు ఏది తప్పు ఏది ఒప్పు అని గ్రహించగలిగి ఈ వయసులో పిల్లవాడు ఎలా ఉంటాడంటే, అందరూ నన్ను ఆ వైపు చూడాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, నేను చేసింది కరెక్టు, అదేవిధంగా అందరు నన్ను ఇష్టపడాలని చెప్పి ఆ విధంగా ఆలోచిస్తాడు. ఏ విధంగా? ఎగ్జాంపుల్ చూడండి. ఏ 14-year-old might join the school football team just to be a part of popular group. అంటే పిల్లవాడు ఒక స్కూల్లో ఒక క్రికెట్ గ్రూప్ ఉంది, అది చాలా ఫేమస్ అనమాట. ఆ టీం గ్రూప్ అంటే స్కూల్లో ఒక హైప్ ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట ఆ టీంలో. పిల్లవాడు కూడా స్కూల్ మొత్తంలో అందరు నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలని ఆ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అవుతాడు అనమాట. ఈ విధంగా ఆలోచిస్తారు పిల్లవాళ్ళు ఈ గ్రూప్లోకి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ చూడండి, ఫ్రెండ్షిప్లో చూడండి. ఫ్రెండ్షిప్ ఎగ్జాంపుల్ చూడండి. స్నేహితులు వేసుకునే బట్టలు లేదా వారిలా మాట్లాడడం వంటివి చేయడం ద్వారా తమకు ఏది సెట్ అవుతుందని పిల్లలు ప్రయత్నిస్తారన్నమాట. అంటే వేరే వాళ్ళలాగా బిహేవ్ చేసి ఏది సెట్ అవుతుంది ఏందని చెప్పి తెలుసుకుంటారన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. తల్లిదండ్రులు కేవలం ఆజ్ఞలు వేసేవారిగా కాకుండా తమకు సలహాలు ఇచ్చే మిత్రులుగా చూస్తారు. అంటే తల్లిదండ్రులుగా కాకుండా, అంటే చూడండి, మనం వయసు పెరిగే కొద్దీ తండ్రి కూడా మనల్ని దండించడం మానేసి ఒక స్నేహితుడిలాగా అలా చేయి ఇలా చేయి అని చెప్పి సలహా ఇస్తారు. ఆ విధంగా చూస్తారనమాట పిల్లలు కూడా తల్లిదండ్రులని. తర్వాత చూడండి నెక్స్ట్ పార్ట్ ఏంది? మోరల్ గ్రోత్ అంటే చూడండి, ఇది మా ఇంట్లో చెప్పిన పద్ధతి అని కాకుండా ఎవరికైనా సహాయం చేయటం మంచితనం అని భావించి చేస్తారన్నమాట. పిల్లవాళ్ళలో నైతికత అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెరుగుతుందన్నమాట. తర్వాత మోరల్ బిహేవియర్ చూడండి. మోరల్ బిహేవియర్ రిఫర్స్ టు ద వే an individual act in accordance with a system of ethics or a code of conduct. It involves distinguish between right and wrong, choosing to act in a way
దట్ ప్రమోట్స్ వెల్ బీయింగ్, జస్టిస్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అదర్. ఈ వయసులో ఏంటంటే అసలు పిల్లవాడు ఈ మోరల్ డెవలప్మెంట్ కోహెల్బర్గ్ థియరీ ఏంటంటే పిల్లవాడు ఇన్ఫాన్సీ నుంచి లేటరల్ చైల్డ్హుడ్ కానీ లేదంటే అడల్ట్హుడ్ వచ్చేసరికి పిల్లవాడిలో మోరల్ అంటే నైతికత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, పిల్లవాడు ఒక్కొక్క వయసులో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడని చెప్పి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఇప్పుడు చెప్పుకోయే కాన్సెప్ట్ కూడా ఒకటేను, కాకపోతే అంతకుముందు చెప్పుకున్న దానికన్నా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి లైను మీకు ఇంపార్టెంట్ బిట్ అనమాట సీటెట్లో. ఇక్కడ చూడండి, లారెన్స్ కోహెల్బర్గ్ డివైడ్ మోరల్ డెవలప్మెంట్ ఇంటూ 3 డిస్టింక్ట్ లెవెల్స్. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ని ఎన్ని లెవెల్స్గా మార్చాడు అని చెప్పి కూడా బిట్ అడుగుతారు. ఇక్కడ ఎన్ని లెవెల్స్గా మార్చారంటే 3 లెవెల్స్గా మార్చారు. 3 లెవెల్స్గా మార్చి ఎవ్రీ లెవెల్ హ్యాస్ 2. ఎవ్రీ లెవెల్ హ్యావ్ 2 స్టేజెస్. ఎవ్రీ లెవెల్ హ్యావ్ 2 స్టేజెస్ అనమాట. టోటల్ ఎన్ని స్టేజెస్ అయితే 6 స్టేజెస్ అవుతాయి దీంట్లో. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ కన్వెన్షనల్ స్టేజ్. ఈ ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ని పూర్వ సంప్రదాయ స్థాయి అంటారనమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అనమాట. ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్ 1 ఏంటో స్టేజ్ 2 ఏంటో చూద్దాం. ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అనేది ఏజ్ వచ్చేసి 4 to 10 years అనమాట. 4 to 10 years ఏజ్. ఇక్కడ ఏంటంటే ఎట్ దిస్ లెవెల్ ద చైల్డ్ మొరాలిటీ ఈజ్ కంట్రోల్డ్ బై ఎక్స్టర్నల్ అథారిటీ. అంటే ఇక్కడ పిల్లవాడి యొక్క నైతికత అనేది ఎవరు కంట్రోల్ చేస్తారు? బయట ఉన్నవాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఎవరు? తల్లిదండ్రులు, పిల్లలు, చుట్టుపక్కల ఉన్నవాటి స్నేహితులు, వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఏ విధంగా కంట్రోల్ చేస్తారంటే ది జడ్జ్ అండ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇమీడియట్ ఫిజికల్ కాన్సిక్వెన్సెస్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే పిల్లవాడు ఏదైనా ఒక పని చేసిన అమ్మటే దాని కాన్సిక్వెన్సెస్ అనేది ఫిజికల్గా కనిపిస్తాయి. ఏ విధంగా ఫిజికల్గా అంటే కొట్టడం లేదంటే తిట్టడం, ఈ విధంగా అనమాట. ఈ విధంగా పిల్లవాడికి ఫిజికల్గా కనపడిపోతాయి అనమాట. నేరుగా ఏ విధంగా కనపడతాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ఏముంది ఇక్కడ చూడండి, పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ అని ఉంది. పనిష్మెంట్ అంటే తెలుసు కదా, శిక్ష, మరియు ఒబీడియన్స్ అంటే ఏంటి? ఒదిగొనటం లేదా గౌరవం అనమాట. ఇక్కడ ఏమైందంటే ద చైల్డ్ ఒబే రూల్స్ ఓన్లీ టు అవాయిడ్ పనిష్డ్. ఇక్కడ పిల్లవాడు తల్లిదండ్రులు చెప్పిన ప్రతి పని చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే శిక్ష నుంచి తప్పించుకోవడానికి. ఎవ్రీ లైన్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ అనేది కోహెల్బర్గ్ థియరీ ప్రకారం, మోరల్ డెవలప్మెంట్ ప్రకారం ఏ లెవెల్లో వస్తుంది? ప్రీ కన్వెన్షనల్ లెవెలా, కన్వెన్షనల్ లెవెలా, ఆ తర్వాత పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అని చెప్పి డైరెక్ట్ బిట్ అనమాట. ఇప్పుడు చెప్పే ప్రతిదీ బిట్టే. మనం ఆల్రెడీ ఇవన్నీ లాస్ట్ చెప్పుకున్నాం. ఎక్కడ చూడండి, సెకండ్ స్టేజ్ ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ అంటే ఇక్కడ ద చైల్డ్ ఫాలో రూల్స్ టు గెట్ ఎ రివార్డ్ ఆర్ ఏ ఫెయిర్ డీల్. అంటే ఇక్కడ పిల్లవాడు ఏదైనా ఒక పని చేస్తే నాకు రూపాయి ఇస్తే పని చేస్తా, పిల్లవాడిని షాప్కి వెళ్ళరమ్మంటే నాకు రూపాయి ఇస్తే నేను షాప్కి వెళ్తాను అంటాడు కదా, అదనమాట. ఇక్కడ ఇట్ ఈజ్ ద యూత్ స్క్రాచ్ మై బ్యాక్, ఐ విల్ స్క్రాచ్ యువర్ స్టేజ్. అంటే ఇక్కడ యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ విల్ స్క్రాచ్ యువర్స్. అంటే ఇక్కడ ఏమంటాడంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ కామెడీగా ఉంటుందని చెప్పి ఇచ్చాను అనమాట. ఇక్కడ ఏమైందంటే పిల్లవాడికి ఏదైనా దురద పుట్టి నువ్వు నాకు వెనకమాల దురద పడుతుంది గీకంటే నేను గీకుతాను అంటాడు, నువ్వు గీకితేనే నేను గీకుతాను అంటాడు, నువ్వు పెన్నిస్తే నేను పెన్నిస్తాను అంటాడు. ఈ విధంగా పిల్లవాడి మైండ్ సెట్ ఆ వయసులో 4 నుంచి 10 సంవత్సరాల వయసులో ఇదే విధంగా ఉంటుంది పిల్లవాళ్ళ యొక్క మైండ్ సెట్. కాబట్టి దీన్ని ఈ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ పర్పస్. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? ఒక వాయిద్యం కానీ, ఒక పెన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, లేదా ఆ విధంగా అనమాట. నువ్వు నాకు పెన్ ఇస్తే నేను అది ఇస్తాను, నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తా అనేది స్టేజ్ 2 అనమాట. ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ అనేది కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ ప్రకారం ఏ లెవెల్? ప్రీ కన్వెన్షనల్ లెవెల్. పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ అనేది ఏ లెవెల్? ప్రీ కన్వెన్షనల్ లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసి కన్వెన్షనల్ లెవెల్ అనమాట. ఈ కన్వెన్షనల్ లెవెల్లో వచ్చేసి చూడండి, ఇది 10 to 13 years అనమాట. ఏజ్ కూడా ఇంపార్టెంట్. కన్వెన్షనల్ లెవెల్ వచ్చేసి ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకని చెప్పి డైరెక్ట్ కింద 4 to 10, 10 to 13, 13 to 18 చెప్పి ఇలా అడిగేస్తారు. కరెక్ట్గా మనం ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 10 to 13 అని చెప్పి చాలా ఇంపార్టెంట్. 2026లోను, 24లోను, 21లోను కోహెల్బర్గ్ స్టేజెస్ మీద కంపల్సరీ బిట్ అనమాట. కన్వెన్షనల్ లెవెల్ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి 10 to 13 years ఏజ్ గ్యాప్ వాళ్ళకి ఉంటుందన్నమాట పిల్లలకి. ఈ స్టేజ్లో ఏం డెవలప్ అవుతాయి అంటే గుడ్ బాయ్, గుడ్ గర్ల్,
అనిపించుకోవడానికి పనిచేస్తారు. ద చైల్డ్ యాక్ట్ ఇన్ వేస్ దట్ గెయిన్ అప్రూవల్ ఫ్రమ్ అదర్స్ బీయింగ్ నైస్ ఇన్ ది ప్రైమరీ గోల్. ఇక్కడ పిల్లవాళ్ళకు ఒకటే గోల్ ఉంటుంది, మా పేరెంట్స్ దగ్గర నేను మంచోడుగా ఉండాలి, గుడ్ బాయ్గా ఉండాలి, గుడ్ గర్ల్గా ఉండాలి. ఎగ్జామ్లో ఇదే బిట్టు, చైల్డ్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ అకార్డింగ్ టు కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ ఇట్ ఈజ్ ఇన్ విచ్ లెవెల్ ఆర్ విచ్ స్టేజ్ అని అడుగుతాడు అనమాట. కళ్ళు మూసుకుని కన్వెన్షనల్ లెవెల్ అని చెప్పి పెట్టాలి. తర్వాత ఇక్కడ లా అండ్ ఆర్డర్, ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నవే ఇక్కడ ఉంటాయి కింద. అందుకనే మీకు ఆల్రెడీ అక్కడోసారి వింటారు ఎక్కడోసారి వింటారు, ఈజీ అయిద్దని చెప్పి నేను అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇక్కడ నేను డైరెక్ట్గా సెంటెన్స్ ఇచ్చానమాట. ది ఇండివిజువల్ బిలీవ్స్ రూల్స్ అండ్ లాస్ మస్ట్ బి ఫాలోడ్. ఆల్రెడీ అక్కడ మనం చెప్పుకున్నాం కదా, రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఒకవేళ నాన్న బైక్ తోలుతుంటే సిగ్నల్స్ వస్తే ఖచ్చితంగా సిగ్నల్కి రాగమని పిల్లవాడు చెప్తాడు. ఎందుకంటే రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పి పిల్లవాడు గ్రహిస్తాడు. రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎక్కడో ఏదో తప్పు జరిగిద్దని పిల్లవాడు గ్రహిస్తాడు. అకార్డింగ్ టు కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ లా అండ్ ఆర్డర్ ఫాలోస్ చైల్డ్ ఇన్ విచ్ లెవెల్ ఆర్ విచ్ స్టేజ్. డైరెక్ట్ బిట్స్ ఇవి, నేను ఎన్నిసార్లు చదువుతున్నాను అనుకోవద్దు. ప్రతి లైను బిట్టే సీటెట్లో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, వైల్ ఫాదర్ రైడింగ్ ఏ బైక్ చైల్డ్ పిల్లవాడు చెప్తాడనమాట, చైల్డ్ టెల్ టు డాడీ రెడ్ సిగ్నల్, అది రెడ్ సిగ్నల్ ఉంది, బండి ఆపు అని చెప్తాడు. దాన్ని ఇంగ్లీష్లో ఇస్తారనమాట. ఆ ఇంగ్లీష్లో ఇచ్చిన దాన్ని అకార్డింగ్ టు కోహెల్బర్గ్ థియరీ అది ఏ స్టేజ్లో ఉందని అడుగుతారు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతారు, నాన్న తప్పు చేస్తుంటే పిల్లవాడు వద్దు, మనం రూల్స్ ఫాలో అవ్వాలి, ఇది కోహెల్బర్గ్ ప్రకారం ఏ థియరీ లేదని చెప్పి అడుగుతాడు. ఈ విధంగా ఎలా అయినా ఎగ్జాంపుల్ మార్చి అడుగుతాడు అనమాట. 100% దీని మీద బిట్టు లేకుండా పేపర్ అనేది ఉండదు. పేపర్ 1 వాళ్ళకి ఇంపార్టెంట్, పేపర్ 2 వాళ్ళకి ఇంపార్టెంట్. సీటెట్లో ఖచ్చితంగా జీన్ పియాజే, కోహెల్బర్గ్, వైగాట్స్కి వీళ్ళ ముగ్గురు మీరు ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ వీలైతే అన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. తర్వాత చూడండి, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఈ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, దీంట్లో నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను, అది ఎక్కడ చెప్తాను నేను. ఇది వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారనమాట. లేట్ అడాల్సెన్స్ ఆర్ అడల్ట్హుడ్. మీకు తెలుసు లేట్ అడాల్సెన్స్ ఆర్ అడల్ట్హుడ్ అంటే 14 to 18 years అనమాట. ఈ స్టేజ్ వచ్చేసరికి మొరాలిటీ ఈజ్ డిఫైన్డ్ బై అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ దట్ అప్లై టు ఆల్ ద హ్యుమానిటీ. ఈ స్థాయి వచ్చేసరికి పిల్లవాడు మోరల్ డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది. తన డిసిషన్ తను తీసుకోగలుగుతాడు, చట్టాన్ని పాటించాలనుకుంటాడు, రూల్స్ ఫాలో అవ్వాలనుకుంటాడు, ఏది మంచి ఏది చెడు, తను ఏది చేస్తే పొగడతనేది, ఏది చేస్తే నింద, సత్యం మాట్లాడాలా అబద్ధం మాట్లాడాలా, ఏది ఎక్కడ ఎలా చేయాలో పిల్లవాడు మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. పిల్లవాడు చూడండి, దే బిలీవ్ దట్ వైల్ లాస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఏ స్మూత్ సొసైటీ. పిల్లవాడు చట్టం అనేది ఫాలో అవ్వాలి, అది ఫాలో అవుతే సమాజం అనేది చక్కగా ముందుకు వెళ్తుంది. దే షుడ్ బీ చేంజ్డ్ ఇఫ్ దే డోంట్ సర్వ్ ది గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్. ఒకవేళ ఆ చట్టం అనేది సరిగ్గా, అంటే చట్టం అనేది అందరికీ అందుబాటులో ఉంది, కానీ కొన్నిసార్లు అన్యాయం జరుగుతుంది కదా, ఆ అన్యాయం జరిగేటప్పుడు ఈ చట్టం ఈ పలానా లా వల్ల పలానా రూల్ వల్ల అన్యాయం జరుగుతుంది, దీన్ని మారిస్తే మంచిగా ఉంటుందన్న స్థాయికి చేరుతాడనమాట పిల్లవాడు ఇక్కడ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ది గ్రేటెస్ట్ అంటే గొప్ప జరిగే వాళ్ళకి గొప్ప జరుగుతుంది ఆ లా వల్ల, కానీ తప్పు జరిగే వాళ్ళకి ఇంకా చెడు జరుగుతుంది ఆ లా వల్ల. అటువంటి సమయంలో పిల్లవాడు ఆ లాని మార్చాలి, అది మార్చి ఈ విధంగా చేస్తే ఇంకా మేలు జరుగుతుంది అన్న స్థాయికి చేరుకుంటాడు. ఇక్కడ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్. దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ స్టేజ్. ఇది హయ్యెస్ట్ స్టేజ్ అనమాట కోహెల్బర్గ్ థియరీలో. ది పర్సన్ యాక్ట్స్ అకార్డింగ్ టు దేర్ ఓన్ ఇన్నర్ కాన్షియస్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ బ్రేకింగ్ ఏ లా. ఇక్కడ ఈ స్టేజ్ వచ్చేసరికి ఏ విధంగా అవుతుందంటే, ఫర్ సపోజ్ ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక మనిషిని చంపాడమ్మా, ఒక మనిషిని చంపాడు. ఏమవుతుంది ఇది చంపితే? శిక్ష పడుతుందని తెలిసి కూడా చంపుతాడు. చంపి జైల్లో లొంగిపోతాడు. అర్థమవుతుందా? ఇటువంటి స్టేజ్కి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ హయ్యెస్ట్ స్టేజ్ అనమాట. ఏం చెయ్యాలో తెలుసు, జరిగితే ఏం అవుతుందో తెలుసు,
అవుతుందని తెలిసి కూడా చేస్తాడనమాట. ఇక్కడ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అంటే దిస్ ఈజ్ ది హైయెస్ట్ స్టేజ్, ద పర్సన్ యాక్ట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ ఇన్నర్ కాన్షియస్నెస్. అంటే తనకు మనసులో ఏమనిపిస్తుందో అది చేస్తాడనమాట. ఇక్కడ తప్పు జరుగుతుందని తెలుసు, తప్పు చేయకూడదని తెలుసు. ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట. తెలిసి తప్పు చేసేవాళ్ళు, తెలియకుండా తప్పు చేసేవాళ్ళు, తెలిసి తప్పు చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారనమాట. వీళ్ళందరూ హైయెస్ట్ స్టేజ్లో ఉంటారనమాట అకార్డింగ్ టు కోహెల్బర్గ్. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ స్టేజ్ 1 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. స్టేజ్ 1 ఏంటి? ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, శిక్ష మరియు విధేయత. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోహెల్బర్గ్ థియరీ ప్రకారం పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది? ప్రీ కన్వెన్షనల్ లెవెలా, పోస్ట్ కన్వెన్షనల్ లెవెలా, కన్వెన్షనల్ లెవెలా అని చెప్పి అడుగుతారనమాట. ఆల్రెడీ మనం ఎక్కడుంది? మనకి అకార్డింగ్ టు కోహెల్బర్గ్ ఎక్కడుంది? ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఉంటుందన్నమాట పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ అనేది. ఓకేనా, అర్థమవుతుందా? తర్వాత గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనేది ఎక్కడ ఉంటుంది? కన్వెన్షనల్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా సోషల్ కాంట్రాక్టు, అదేవిధంగా యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అనేది పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూడండి. శిక్ష నుండి తప్పించుకోవడానికి మాత్రం పిల్లలు నియమాలు పాటిస్తారు. తర్వాత స్టేజ్ 2 చూడండి. ఇది ఒక ఒప్పందం లాంటిది. నేను నీకు సహాయం చేస్తే నువ్వు నాకు సహాయం చేస్తావా? చెప్పా కదా ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ అని. నేను నీ వీపు గోకుతాను, నువ్వు నా వీపు గోకుతావా? నేను నీకు పెన్ ఇస్తాను, నువ్వు నాకు పెన్సిల్ ఇస్తావా? నేను నీకు బొమ్మ ఇస్తాను, నువ్వు నాకు పెన్సిల్ ఇస్తావా? ఈ స్టేజ్కి వచ్చేస్తారనమాట. అర్థమవుతుందా? తర్వాత స్టేజ్ 3 చూడండి. గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్. ఉదాహరణ చూడండి. టీచర్ అందరి ముందు మెచ్చుకోవాలని ఒక విద్యార్థి కష్టపడి చదువుతాడు. అందరి ముందు గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ అనాలి. అది స్కూల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. పిల్లవాడు మెప్పు పొందటానికి ప్రయత్నిస్తాడు. ఇది ఎక్కడ? కన్వెన్షనల్ లెవెల్ అనమాట. కన్వెన్షనల్ లెవెల్ ఇక్కడ. ఇది కన్వెన్షనల్ లెవెల్. గుడ్ బై గుడ్ గర్ల్. లా అండ్ ఆర్డర్ కూడా అంతే. చూడండి, అర్ధరాత్రి అయినా సరే ట్రాఫిక్ సిగ్నల్ దాటకపోవటం, ఎందుకంటే అది చట్టం కాబట్టి. ఇలా రూల్స్ ఫాలో అవుతాడు అనమాట. లా అండ్ ఆర్డర్ ఫాలో అయితే అది కన్వెన్షనల్ లెవెల్ అనమాట. అదేవిధంగా 5th వన్ చూడండి. నియమాలు అందరి మేలు కోసమేనని, అవి అన్యాయంగా ఉంటే మార్చవచ్చని గ్రహిస్తాడు. చూడండి, నియమాలు అందరు, నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా. ఇది వచ్చేసి అక్కడ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఇది పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. అకార్డింగ్ టు కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ సోషల్ కాంట్రాక్ట్ ఈజ్ ఇన్ విచ్ లెవెల్? పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అనమాట. ఇక్కడ ఎవరికన్నా సరే చట్టం ద్వారా లేదా న్యాయం ద్వారా వాళ్ళకి న్యాయం జరగకపోతే పిల్లవాడికి మనసులో ఆలోచన వస్తుంది. చట్టం ద్వారా తనకు మేలు జరగలేదు కాబట్టి ఈ చట్టాన్ని ఈ విధంగా మారిస్తే బాగుండని చెప్పి గ్రహిస్తాడు. తర్వాత చూడండి, తర్వాత స్టేజ్ 6 అనమాట. ఇది హైయెస్ట్. దీంట్లో ఇక చట్టంతో సంబంధం లేకుండా తన అంతరాత్మ చెప్పినట్లుగా మానవ హక్కుల కోసం ప్రవర్తించటం. అంటే మానవ హక్కులు, తన మనసు ఏ విధంగా ఒకరిని చంపాలంటే చంపేయటం, తిట్టాలంటే తిట్టేయటం, మానవ హక్కుల కోసం కాకుండా తనకి నచ్చినట్టుగా తను ఏమైతే చేయాలనుకుంటాడో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో పియాజీ గురించి చెప్పుకుందాం. అదేవిధంగా ఈ వీడియోలో ఇప్పుడు మనం కోహెల్బర్గ్ అయిపోయింది. మనం కోహెల్బర్గ్లో షార్ట్ నోట్స్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. మనం కోహెల్బర్గ్ అంటే మనకి 6 స్టేజెస్ ఉంటాయి, 3 లెవెల్స్ ఉంటాయి. 3 లెవెల్స్ వచ్చేసి ప్రీ కన్వెన్షనల్ లెవెల్, అదేవిధంగా తర్వాత పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్, అదేవిధంగా ఇంకేముంటుంది? ప్రీ కన్వెన్షనల్ లెవెల్ తర్వాత కన్వెన్షనల్ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో మళ్ళీ 2 ఉంటాయి, పనిష్మెంటు, ఇన్స్ట్రుమెంటల్ పర్పస్. అదేవిధంగా 3rd వన్ వచ్చేసి గుడ్ బాయ్ గుడ్ గర్ల్, అదేవిధంగా 4th వన్ వచ్చేసి లా అండ్ ఆర్డర్, తర్వాత 5th వన్ వచ్చేసి సోషల్ కాంట్రాస్ట్, తర్వాత యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇవి ఈ 6 స్టేజెస్ ఏదైతే నేను చెప్పానో, ఈ 6 స్టేజెస్ 3 లెవెల్స్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం 100% దీని మీదే బిట్స్ పడతాయి. అదేవిధంగా ఇంకొక బిట్ ఏంటంటే, కోహెల్బర్గ్ అనేది అసలు దేనికి సంబంధించి ఒక థియరీ చెప్పాడు? మోరల్ డెవలప్మెంట్ థియరీ చెప్పాడు. కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్, అదేవిధంగా జీన్ పియాజీ కాగ్నిటివ్, తర్వాత వైగాట్స్కి నెక్స్ట్ చెప్పుకోబోయే వైగాట్స్కి అనేది సోషియో కల్చరల్ థియరీస్. ఎవరు ఏ థియరీ చెప్పారు, ఒక్కొక్క థియరీలో ఎన్ని ఉన్నాయి, అసలు ఎవరు దేనికి సంబంధించి చెప్పారనేది 100% మనకి నాలెడ్జ్ ఉండాలి. బట్టికెళ్తే అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే క్వశ్చన్స్ చాలా లాజికల్గా అడుగుతారు, థియరీ బేస్డ్లో అడుగుతారు. మనకి దాని మీద ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉంటే మాత్రమే ఆన్సర్ పెట్టగలుగుతాం. సీటెట్లో చాలా ఈజీగా ఉంటుంది.
అంత కష్టం కాదు. ఒక్క 20 నిమిషాలు అరగంట మీరు కనుక ప్రిపేర్ అయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. మనకి కోహెల్బర్గ్ అంటే గుర్తుకు రావాల్సింది మోరల్ డెవలప్మెంట్ అంటే నైతిక వికాసం, అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి, రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకోవాలి. కోహెల్బర్గ్ ప్రకారం 3 లెవెల్స్ ఉంటాయి. కన్వెన్షనల్ లెవెల్, తర్వాత ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ప్రతి లెవెల్లో మళ్ళీ 2 స్టేజెస్ ఉంటాయి. కాబట్టి కోహెల్బర్గ్ మొత్తంలో 3 లెవెల్స్ ఉంటాయి, 6 స్టేజెస్ ఉంటాయి. తర్వాత మోరల్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు ఆయన. అదేవిధంగా ఆయన జీన్ పియాజే చెప్పినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని బేస్గా తీసుకుని ఆయన మోరల్ డెవలప్మెంట్ థియరీ అనే దాన్ని కనుగొన్నాడు. ఈ ప్రీ కన్వెన్షనల్ స్టేజ్లో వచ్చేసేసి పనిష్మెంట్, ఒబీడియన్స్ అనేది ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ పర్పస్. తర్వాత స్టేజ్ 3 వచ్చేసి గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్. 4th వచ్చేసి లా అండ్ ఆర్డర్. 5th వచ్చేసి సోషియో కాంట్రాస్ట్. తర్వాత 6th వచ్చేసి యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్. నేను చాలా వివరంగా చెప్పాను. ఎక్కడి నుంచి బిట్స్ పడతాయి, ఏ విధంగా బిట్స్ పడతాయి అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. రేపు నేను వైగాట్స్కి సోషో కల్చరల్ థియరీ గురించి చెప్తాను. ఆ థియరీ అయిపోయిన తర్వాత జీన్ పియాజే, అదేవిధంగా కోహెల్బర్గ్, అదేవిధంగా వైగాట్స్కి, వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది ఎవరు దేని గురించి చెప్పారనేది ఒకే రోజు నేను ఆ ముగ్గురికి సంబంధించినటువంటి వీడియో పెడతాను. ఆ వీడియో కూడా వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ అడుగుతారు, ఇది ఎవరు చెప్పారు, పియాజే ఏం చెప్పాడు, కోహెల్బర్గ్ ఏం చెప్పాడు అని సపరేట్గా అడుగుతారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో కూడా వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. 2026లో రేపు ఏప్రిల్ లాస్ట్ వీక్లో రానున్నటువంటి సీటెట్లో అందరూ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.